ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రెఫరెండంగా తీసుకుంటారా? సీఎంకు బండి సంజయ్ సవాల్. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం అంటూ వ్యాఖ్య. ఇప్పుడు ఇందులో పాకిస్తాన్ ఎవరు? అందరు ఇండియన్సే కదా, పాకిస్తాన్ ఎక్కడుంది? మనల్ని మనం అనుకోవడం దేనికి? రాజకీయంగా మాట్లాడుకుందాం. మళ్ళీ మనలో ఉన్న వాళ్ళని మనం ఒకరిని పాకిస్తాన్తో పోలిస్తే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు బండి సంజయ్ అన్న దాంట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ని రెఫరెండంగా తీసుకుంటారా అంటే ఆయన తీసుకోననే చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి. వాళ్ళు ఒక రకంగా ఓటమిని అంగీకరిస్తున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఏంది? ఒకవేళ ఓడిపోయినా ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు అంటే నరేందర్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అని ముఖ్యమంత్రి గారే స్వయంగా తన నోటితో తను చెప్పడం జరిగింది. ఇంకా రెఫరెండం ఎక్కడిది? రెఫరెండం ఒకవేళ తీసుకొని ఉంటే ఎస్ ఈ ఎలక్షన్లో మేము రెఫరెండంగా చెప్తున్నాం, మేము దీన్ని ఎలక్షన్ని మా పరిపాలనకు రెఫరెండంగా భావిస్తున్నాం అని చెప్తే అప్పుడు వేరే ఉంటుండే. వాళ్ళు గెలుస్తారడా అని ధీమా ఉన్నదేమో అని అనుకోవచ్చు. కానీ వీళ్ళు ఆల్రెడీ చేతులు ఎత్తేసారు. సో దాన్ని బండి సంజయ్ కౌంటర్ చేస్తున్నారు. కాంగ్రెస్ 14 నెలల పాలన బాగుందని అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకునేందుకు సిద్ధమా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతుందని, ఇండియా గెలవాలనుకుంటే బీజేపీ అభ్యర్థులకు, పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళ కోటేయాలంటూ పరోక్షంగా కాంగ్రెస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దానికి మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చిండు. బండి సంజయ్వి దిగజారుడు మాటలు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఆయనకు అలవాటు అయిపోయింది. క్రికెట్ను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ దిగజారుడు మాటలు మాట్లాడడం సరైంది కాదు. ప్రతి అంశాన్ని భారత్ పాకిస్తాన్, హిందూ ముస్లిం అంటూ ఓట్లతో ముడిపెట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం సంజయ్కి అలవాటైంది. దుబాయ్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ గెలవడం హర్షించదగ్గ పరిణామం. అయితే బీజేపీనే భారత్ను గెలిపించినట్టుగా భావించడం, క్రికెట్ను రాజకీయాలకు ముడిపెట్టడం సిగ్గుచేటు అన్నారు. సో ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.